జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురు 3వ స్థానంలో ఉన్నారు. దాని మూలం గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు 10వ తారీఖు నుంచి అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్టమాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా విపరీత రాజయోగం అంటూ ఉండబోతోంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. 13వ తారీఖు నుంచి శుక్రుడు వృశ్చిక రాశికి వెళ్తున్నారు. అంటే ఇంకో 2 వారాల్లో మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ధనపరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ మాసం అనేది. దశమాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గ్రోత్ పరంగా మాత్రం తక్కువగా ఉంటుంది ఈ మాసం అనేది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ బాస్తో మీ కోలీగ్స్తో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడిపోతున్నారు. 20వ తారీఖు నుంచి కర్కాటక రాశికి నిలిచబడటం మూలంగా కుటుంబ సభ్యులతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అవి మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.